హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ 50 వర్డ్స్ మీకు తెలియకపోతే మీరు ఛానల్ స్టార్ట్ చేసి టైం వేస్ట్. ఫస్ట్ వన్ వ్యూస్, మీ వీడియోస్కి వచ్చేవే వ్యూస్. నెక్స్ట్ వన్ లైక్స్, మీ వీడియోస్కి లైక్స్ ఉంటాయి కదా, అక్కడనే లైక్ ఆప్షన్ ఉంటుంది, అవే లైక్స్. మీకు ఎన్ని లైక్స్ వస్తే మీ వీడియో అంత బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ సబ్స్క్రైబర్స్, మీ వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే మీ ఛానల్ సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ వన్ వాచ్ టైం, మీ లాంగ్ వీడియోస్కి అండ్ లైవ్కి వచ్చేది వాచ్ అవర్స్, వాచ్ టైం. నెక్స్ట్ వన్ వచ్చేసి రీచ్, వైటీ స్టూడియోలో మీ వీడియోకి ఎంత రీచ్ వచ్చింది, ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది రీచ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంప్రెషన్స్, మీ లాంగ్ వీడియోకి ఇంప్రెషన్స్ వస్తాయి అంటే ఎంతమందికి యూట్యూబ్ ఆల్గరిథం మీ వీడియోని చూపిస్తుందో దాన్ని ఇంప్రెషన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సిటిఆర్, మీ వీడియోకి ఇంప్రెషన్స్ని బట్టి సిటిఆర్, మీ వీడియోకి ఎన్ని ఇంప్రెషన్స్ వస్తే క్లిక్ త్రూ రేట్ని సిటిఆర్ అంటారు. మీ ఎగ్జాంపుల్, మీ వీడియోకి 100 ఇంప్రెషన్స్ వస్తే 5 మెంబర్స్ క్లిక్ చేశారు, సో 5% క్లిక్ త్రూ రేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి థంబ్నెయిల్స్, మీ వీడియోకి థంబ్నెయిల్స్ అంటే తెలుసు కదా మీకు. థంబ్నెయిల్ ఎంత మంచిగా ఉంటే వ్యూవర్స్ అనేవాళ్ళు అట్రాక్ట్ అయ్యి వీడియోని ఆడియన్స్ క్లిక్ చేసి మీ వీడియోని చూస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి టైటిల్, మీ వీడియోకి ఒక స్ట్రాంగ్ టైటిల్ అనేది చాలా అవసరం. మీ టైటిల్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి, ఆన్సర్ కోసం ఆడియన్స్ మీ వీడియోని ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్, మీ వీడియో గురించి డిస్క్రిప్షన్లో ఉండాలి, ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అండ్ ట్యాగ్స్ ఉండాలి, హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్గరిథం, యూట్యూబ్ ఆల్గరిథం అనేది మీ వీడియోని ఫస్ట్ ఒక 100 మెంబర్స్కి చూపిస్తుంది, వాళ్ళు మంచిగా రియాక్ట్ అయితే నెక్స్ట్ 100 మెంబర్స్కి చూపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్సీఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎస్సీఓ. ఓకే, రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్, ట్యాగ్స్ అనేది ఇస్తే మీ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎంగేజ్మెంట్, మీ వీడియోస్కి లైక్స్ కానీ షేర్స్ కానీ కామెంట్స్ కానీ వస్తే ఇది ఎంగేజ్మెంట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రిటెన్షన్, ఆడియన్స్ రిటెన్షన్. సపోజ్ మీరు ఒక 10 మినిట్స్ వీడియో పెట్టారు, ఎన్ని మినిట్స్ మీ వీడియోని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అనేది ఆడియన్స్ రిటెన్షన్. ఎక్కువ టైం మీ వీడియోని చూస్తే మీ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అనలైటిక్స్, మీ వీడియోకి సంబంధించిన అనలిటిక్స్ అనేది వైటీ స్టూడియోలో చూపిస్తుంది, చెక్ చేసుకొని మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు మీ వీడియోస్ కోసం. నెక్స్ట్ వన్ వచ్చేసి మానిటైజేషన్, 1000 సబ్స్క్రైబర్స్కి అండ్ 4000 వాచ్ అవర్స్కి మానిటైజేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్పిఎం, రెవెన్యూ ఫర్ మైల్ అనమాట. సిపిఎం, కాస్ట్ ఫర్ మైల్. నెక్స్ట్ వన్ వచ్చేసి నిషే ఆర్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీలో వీడియోస్ చేస్తున్నారు, వ్లాగ్సా, మోటివేషనా, కుకింగా, ఇలా రకరకాల నిషే కేటగిరీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆడియన్స్ గ్రాఫ్, మీ ఆడియన్స్ ఏ టైంలో మీ వీడియోస్ చూస్తున్నారు అనేది ఆడియన్స్ గ్రాఫ్ ఉంటుంది వైటీ స్టూడియోలో, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాపీరైట్, మీ వీడియో మ్యూజిక్ కానీ ఏదైనా వేరే వాళ్ళ కంటెంట్ వాడితే మీకు కాపీరైట్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్, మీరు ఏదైనా సేమ్ కంటెంట్ యూజ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్, వేరే వాళ్ళ వీడియోస్ మీరు మీ ఛానల్లో యూజ్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాపీరైట్ వచ్చేసి మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్ యూజ్ చేస్తే. కమ్యూనిటీ గైడ్ లైన్స్, మీ వీడియోస్ కమ్యూనిటీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉండద్దు, మీరు అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిమానిటైజేషన్, రీయూజ్డ్ కంటెంట్ కానీ ఇన్అథెంటిక్ కంటెంట్ కానీ ఇలా చాలా రూల్స్ ఉంటాయి, ఇందులో ఏది వచ్చినా మీ ఛానల్కి డిమానిటైజేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్, మీరు వేరే వాళ్ళ కంటెంట్ వాడితే, వేరే వాళ్ళ వీడియోస్ లాగా సేమ్ చేస్తే, కాపీ పేస్ట్ చేస్తే మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వకపోతే మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. ఫెయిర్ యూస్ పాలసీ, మీరు కనిపిస్తూ వీడియోలో ఏదైనా ఇమేజెస్ కానీ ఏదైనా యూజ్ చేసుకుంటే అది ఫెయిర్ యూస్ పాలసీ అవుతుంది. డైరెక్ట్ మీరు ఇమేజెస్ వాడుతూ మీ ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తే అది ఫెయిర్ యూస్ పాలసీ కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్స్ పాలసీ, దీని గురించి నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్వాలిడ్ ట్రాఫిక్, మీరు ఎక్స్టర్నల్గా మీ వీడియోస్ని షేర్ చేస్తే అది వచ్చేసి ఇన్వాలిడ్ ట్రాఫిక్. న్యాచురల్గా వచ్చేసి యూట్యూబ్ ఆల్గరిథం నుంచి వ్యూస్ వస్తే అది న్యాచురల్గా వచ్చే వ్యూస్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి షాడో బాన్, మీరు రెగ్యులర్గా వీడియోస్ చేయకపోతే మీ ఛానల్ అనేది డల్ అవుతుంది, షాడో బ్యాన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాండ్ డీల్, మీకు ఎక్కువ వ్యూస్ వస్తే మీకు బ్రాండ్ డీల్ వాళ్ళు ప్రమోషన్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్,
అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు వీడియోలో షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రోడక్ట్ కనిపిస్తే ఆ ప్రోడక్ట్ని ట్యాగ్ చేయొచ్చు. ఆ ప్రోడక్ట్ని ట్యాగ్ చేయడం వల్ల మీకు కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పాన్సర్షిప్. దీని గురించి తెలియదు నాకు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ కన్వర్షన్ రేట్, నాకు కూడా దీని గురించి కూడా నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాల్ టు యాక్షన్. మీరు వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్ కాల్ టు యాక్షన్ వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని చెప్పండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫన్నెల్. నాకు దీని గురించి తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవర్ గ్రీన్ కంటెంట్ అంటే మీరు ఏదైనా ఆ కంటెంట్ గురించి వీడియో చేస్తే ఎప్పుడు వ్యూస్ వస్తూనే ఉండాలి, అంటే 365 డేస్ వ్యూస్ వస్తూనే ఉండాలి, అంటే ఎవ్రీ మంత్, ప్రతి ఫెస్టివల్కి ప్రతిరోజు వ్యూస్ వస్తే దాన్ని ఎవర్ గ్రీన్ కంటెంట్ అంటారు. నెక్స్ట్ వన్ ఏబీ టెస్టింగ్, అంటే టైటిల్ కానీ థంబ్నెయిల్ కానీ ఏబీ టెస్టింగ్ అనమాట. 3 టైటిల్స్ ఇచ్చి మనం టెస్ట్ చేసుకోవచ్చు, 3 థంబ్నెయిల్స్ ఇచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. హుక్ పాయింట్, మీ షార్ట్ వీడియోస్కి ఫస్ట్ 3 సెకండ్స్ హుక్ పాయింట్ ఉండాలి, అంటే క్వశ్చన్ కానీ ఏదన్నా అర్థం కాకుండా మీరు మాట్లాడగలగాలి, ఆడియన్స్ని మీరు హుక్ చేయగలగాలి. ఓకే, హుక్ పాయింట్ అంటారు. లాంగ్ వీడియోలో ఫస్ట్ 30 సెకండ్స్ అనేది హుక్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లిక్ బెయిట్. మీరు థంబ్నెయిల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆడియన్స్ని క్లిక్ చేసేలా చేస్తే దీన్నే క్లిక్ బెయిట్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లైవ్ స్ట్రీమ్. మీరు ఫాస్ట్గా ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడానికి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి లైవ్ స్ట్రీమ్ అనేది ఉపయోగపడుతుంది, వాచ్ అవర్స్ కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీమియర్. మీరు లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తే ఎన్ని మినిట్స్ ఉందో కనబడుతుంది. మీరు ప్రీమియర్ చేయడం వల్ల లైవ్ లాగా అనిపిస్తుంది, మీ లాంగ్ వీడియో ఎన్ని మినిట్స్ ఉందో కనిపించదు. ప్రీమియర్ అయిపోయిన తర్వాత మీ వీడియో ఎన్ని మినిట్స్ ఉందో కనబడుతుంది. 10, 30, 20, 29, 28 ఇలా 10 వరకు సెకండ్స్ వరకు ప్లే అయ్యి మీ వీడియో ప్రీమియర్ లాగా ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎండ్ స్క్రీన్స్. మీరు ఎండ్ స్క్రీన్స్ యాడ్ చేయడం వల్ల ఈ వీడియో చూసిన వాళ్ళు ముందు వీడియో కానీ నెక్స్ట్ వీడియో కానీ చూడగలుగుతారు, మీకు వ్యూస్ పెరుగుతాయి. ఎండ్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లేలిస్ట్. మీరు వేరే అన్ని వీడియోస్ని డిఫరెంట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం వల్ల మీకు వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎండ్ స్క్రీన్స్లో ప్లేలిస్ట్ యాడ్ చేస్తే మీకు ఇంకా వ్యూస్ పెరుగుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్. మీ వీడియోస్కి సరైన హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే మీ వీడియోస్కి మినిమం రీచ్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యాగ్స్. మీ వీడియోస్కి సంబంధించి మంచి ట్యాగ్స్ ఇస్తే మీకు వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో. మీరు వైటీ స్టూడియో ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే, మీ వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీకు అన్ని వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మంచిగా అనలైజ్ చేయండి వైటీ స్టూడియోలో. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రియేటర్ ఫండ్. నాకు తెలీదు, దీని గురించి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ థ్యాంక్స్. మీ వీడియోస్కి మానిటైజేషన్ అయిన తర్వాత సూపర్ చాట్ కానీ సూపర్ థ్యాంక్స్ కానీ మెంబర్షిప్ కానీ తీసుకుంటే మీకు డాలర్స్లో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.